జూబ్లీహిల్స్ లో త్రిముఖ పోటీ అంటూ మేం కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ అంటూ ఇక్కడ అజారుద్దీన్ మంచోడైతే టికెట్ ఎందుకు ఇవ్వలే, మీడియా చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఇక్కడ చూసినరా జూబ్లీహిల్స్ లో త్రిముఖ పోటీ ఉందని చెప్తున్నారు. ఎవరు? కిషన్ రెడ్డి. నమ్ముదామా? నిజంగా త్రిముఖ పోటీ ఉందా? బీజేపీ అక్కడ ఏమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా అని ప్రజలకే అనుమానం ఉంది. ఎందుకంటే ఆడ జరుగుతుంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో మాత్రమే అనేది ఒక క్లారిటీ. కానీ ఇక్కడ మేము కింగ్ మేకర్ ఎట్లయితాం, మేము కింగే అవుతామని చెప్పి గెలుస్తామని చెప్పి చెప్పకుండా త్రిముఖ పోటీ అని చెప్తుండు. అసలు పోటీలోనే లేరనేది చెప్తే వాళ్ళకి మింగుడు పడక త్రిముఖ పోటీ అని చెప్తారు. చూసారు కదా, మేము పోటీలో ఉన్నామని చెప్పడానికే ఇంత కష్టపడుతుంది బీజేపీ ఇలా రాష్ట్రంలో. దీనికి కారణం ఎవరు? దీని తప్పిదం ఎవరు? దేనివల్ల? సో అజారుద్దీన్ మంచోడైతే టికెట్ ఎందుకు ఇయ్యలే అంటూ ఇలా వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ అయిందని వీళ్ళు చెప్తారు. ఎంత విచిత్రంగా మాట్లాడుతుండ్రు చూడండి ఈయన ఒకసారి. కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాము కింగ్ మేకర్లం కాదు, కింగ్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎట్లా కింగ్ అవుతారు? ఇంకా నయం బొంగ అవుతారని అంటారు. ఇట్లాంటి మాటలు వింటే జనాల మాట, అది నా మాట కాదు. ఎందుకంటే మన తప్పిదమే, నాయకత్వ లోపం, అది మనం చేసిన మిస్టేకే, అందుకే అంటా ఉన్నారు. ఆ మాట నాది కాదు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి మాట, అది కావాలంటే చెక్ చేసుకోండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాము కింగ్ మేకర్లం కాదు, కింగ్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి, సుభాష్లతో కలిసి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు, ఆలోచనలు, సమాచారాన్ని బట్టి మీడియాతో పంచుకున్నారు. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న కేసీఆర్ రెహమత్ నగర్, బోరబండలో నడుచుకుంటూ ప్రచారం చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ 500 రోజుల తర్వాత మాత్రం సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని కుండబద్దలు కొట్టారు. ఎవరికి ఉంది భవిష్యత్తు? మరి మనకుందా భవిష్యత్తు? ఎవరికి ఉంది? మనకుందా? అవుతుందా? ఇప్పుడు వాళ్ళకి భవిష్యత్తు లేదని చెప్తారు కదా, మరి మనకున్నదా భవిష్యత్తు? చెప్పాలి. ఇంకొక మాట ఏంటిదంటే, ఇక్కడ కార్యకర్తలు కష్టపడతారు కానీ నాయకులు చక్కగా లేరు. అసలు సమస్య అది. మీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నడన్నా కూర్చొని మాట్లాడంగా కానీ, కనీసం రాష్ట్రంలో మరి ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తామని చెప్పడం కానీ, లేదా బయటకు వచ్చి ఇలా ఆడ ప్రచారం చేస్తున్నట్టు కానీ కనిపిస్తుందా? ఎందుకు చేయట్లేదు? ఎవరు తప్పిదము? మీ మధ్యలో సయోధ్య లేక, మీ మధ్య కోఆర్డినేషన్ లేక బయటకు వచ్చి ఇలా కనీసం త్రిముఖ పోటీలు ఉన్నామని చెప్పుకునే కాడికి వచ్చింది బీజేపీ అంటే ఏం పరిస్థితి చూడురి. ఒకనాడు గెలుస్తాము, ఒకనాడు మాదే సీటు, మాకే ఓటు అనే పరిస్థితికి వెళ్ళి ఎవరు చెప్తుర్రా భయ్ వాళ్ళిద్దరి మధ్య పోటీ అంటుర్రు. ఇది పక్కా త్రిముఖ పోటీ అని చెప్తున్నాడు. కానీ ఎవరితో మాకు పోటీ ఉందో చెప్తలేరు. మరి మీ పోటీ కాంగ్రెస్తోనా, ఇటు బీఆర్ఎస్తోనా? మరి ఎవరితో మీకు పోటీ? సో ఇక్కడ స్థానికంగా 500 రోజుల తర్వాత సీఎంగా ఎలా అవుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని కుండబద్దలు కొట్టారు. జూబ్లీహిల్స్లో స్థానికంగా ఉన్న కొద్దిపాటి టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎన్డీఏ భాగస్వాములుగా ఉండడంతో స్వచ్ఛందంగా వచ్చి బీజేపీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్లో ఆ పార్టీ గెలుస్తోంది, ఈ పార్టీ గెలుస్తోంది అంటూ ప్రచారం చేస్తున్న సర్వే సంస్థలు, ఎందుకంటే బీజేపీలను కనీసం కన్సిడర్ చేస్తలేరు కాబట్టి అలా బాధ. కనీసము కన్సిడర్ చేస్తలేరు వాళ్ళు. అరే మమ్మల్ని లెక్కల కన్నా తీసుకున్నారని ఇప్పుడు అలా బాధ. చూడండి ఒకసారి, మమ్మల్ని లెక్కలు కూడా తీసుకుంటలేరు అని బాధపడతా ఉన్నారు. వారు సర్వేలు ఎక్కడ చేశారు? బాత్రూంలోనా, బెడ్రూమ్లోనా, డ్రాయింగ్ రూమ్లోనా చెప్పాలంటూ హాట్ కామెంట్ చేశారు. ప్రచారంలో ప్రజల నుంచి బీజేపీకి అద్భుతమైన స్పందన ఉందని తెలిపారు. బీజేపీకి అద్భుతమైన స్పందన ఉందంట. మరి ఎంత మెజారిటీతో గెలుస్తారో కూడా చెప్తా అయిపోయేది. ఒకవేళ బీజేపీ గెలవాలనుకుంటే ఎంత మెజారిటీతోని గెలుస్తుందో కూడా క్లారిటీ ఇస్తే రాష్ట్ర ప్రజలకు క్లారిటీ వచ్చేది. ఎంత మెజారిటీతో గెలుస్తారో చెప్తే. అజారుద్దీన్ మంచోడైతే టికెట్ ఎందుకు ఇవ్వలే? అజారుద్దీన్ అంత మంచోడైతే ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అజారుద్దీన్పై చెక్ బౌన్స్ కేసులు, హెచ్సీఏ వివాదంలో కేసులు, ఈసీ దాడులు జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ముస్లింలకు కేబినెట్లో ఎందుకు చోటు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెచ్చిన బీసీ బిల్లుతో వారికి పెరిగే రిజర్వేషన్ 5% మాత్రమేనని, కానీ ఆ బిల్లుతో ఎంఐఎం నేతలు 42% సీట్లకు పోటీ చేయొచ్చని తెలిపారు. ఇదేనా మీరు తెచ్చిన బిల్లు అంటూ ప్రశ్నించారు. బీసీ బిల్లుపై కోర్టులో ప్రభుత్వం సరైన వాదన వినిపించలేదనే అందుకే కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తుందో లేదో చెప్పాలన్నారు. సవాల్ విసిరారు. కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఒప్పందం కుదిరిందని కేసీఆర్ మాటలే ఇందుకు నిదర్శనం అన్నారు. జూబ్లీహిల్స్లో అధికార పార్టీ ఓడిపోయినంత మాత్రాన పథకాలు ఆగవని చెప్పారు. కవితది డాడీ డాటర్ మ్యాటర్ అని, ఆమెకు ప్రస్తుత రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. ఆమెతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఫిరాయింపుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 తోడు దొంగలేనని విమర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు అంటూ ఈడ అయిపోయింది. ఇక జూబ్లీహిల్స్ అయిపోయింది. జూబ్లీహిల్స్లో గెలిచే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇక ఖైరతాబాద్ వస్తే కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఖైరతాబాద్ కూడా గెలుస్తామని అనుకుంటున్నారు. ఇది కూడా త్రిముఖ పోటీ అని చెప్తున్నారు. ఇది ద్విముఖ పోటీ అని ప్రజలు అనుకుంటుంటే
సర్వేలు చెప్తుంటే వాళ్ళు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారని వాళ్ళు చెప్తుంటే లేదు లేదు వాళ్ళు ఇద్దరు కాదు మేము కూడా ఉన్నామని పోటీలో ఉన్నామని చెప్పుకోవడానికి కిషన్ రెడ్డి ముందుకు వచ్చాడు. ఖాళీ పోటీలో ఉన్నాం అంతే, మాకు అద్భుతమైన స్పందన, అనూహ్యమైన స్పందన వస్తుందని చెప్తున్నారు. చాలా చిత్రంగా ఉంది కదా. బయట ఎక్కడన్నా గట్టిగా ఓ బహిరంగ సభ పెట్టి మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. నామినేషన్ నాడు ర్యాలీ తీసి ఆ రోజు చెప్పిరా ఈ రఘునందన్ రావు, అరవింద్ వీళ్ళంతా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఒక మీటింగ్ పెట్టని ఉంటారు. మరి ప్రజలు ఆదరిస్తున్నారని అనిపిస్తుంది కదా. మరి ఓట్లు ఎట్లేస్తారు? మీకు ఎట్లేస్తారు? 7% ఓటు కూడా రాదు అని చెప్పి డైరెక్ట్గా కొన్ని సర్వే సంస్థలు, సరే సర్వే సంస్థలు చెప్పిన బరాబర్ నేను కూడా చెప్పా, కాకపోతే మీకే తెలుస్తుంది. మీ అధ్యక్షుడు ప్రచారం చేస్తూ ఉంటే పక్కపొంటి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ప్రజలు వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు, దాన్ని బట్టి చెప్పొచ్చు కదా. అది సింపుల్గా అర్థమవుతుంది కదా.